బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. ఆంధ్రప్రదేశ్లో జగనన్న గుండె చప్పుడు ఎలా ఉంటుందో గుడివాడలో కొడాల నాని గారి గుండె చప్పుడు కూడా అలాగే ఉంటుంది. గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారు ప్రతి మనిషికి గుండెల్లో నాటుకుని ఉన్నాడు. ఆయన మాలోని ఉండి మాకు అన్ని చేస్తారు, ఎప్పుడు మాకు అవైలబుల్గా ఉంటారు. సింహం ఎప్పుడైనా గుడివాడికి సింహమే, అది రారాజే. కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని లేదా గుడివాడ నాని. ఈ పేరు చెబితేనే సుపరిచితులుగా అందరికీ గుర్తుండిపోతారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆయన. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మరొకసారి గుడివాడ నుండి వైసీపీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేయబోతున్నారు. మరి ఆయన ఎలాంటి భరోసాతో ప్రజల ముందుకు వెళ్తున్నారు? ఆయన గతంలో చేసిన సంక్షేమం లేదా అభివృద్ధి పనులు ఆయనకు ప్లస్ కాబోతున్నాయా? చూద్దాం ఈ రోజంతా ఆయన వెన్నంటే ఉండి షాడో నైట్. నానిగారు, ఎండ చూస్తుంటే బెంబేలెత్తిస్తుంది. బట్ మీరు ఎక్కడా అసలు ప్రచారం ఆపట్లేదు, ప్రజల్ని కలవడం ఆపట్లేదు. సో ఓవరాల్గా ఎలా ప్లాన్ చేసుకున్నారు ప్రచారం అనేది? ఇది నాకు 5వ ఎలక్షన్. ప్రతి ఎన్నికలు కూడా ఏప్రిల్లోనే జరిగినాయి. అంటే మధ్యాహ్నం ఒక 3 అవర్స్, అంటే 12:30 1 గంట కాడి నుంచి 3-3:30 దాకా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కూడా ఆ టైం తక్కువ ఉంది కాబట్టి తప్పదు కాబట్టి కంటిన్యూ. నానిగారు అనగానే ఫస్ట్ ఆయన మాట కఠోరంగా ఉంటుంది అని అంటారు. కానీ మీకు చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము కలిసాము, వాళ్ళందరూ చెప్తున్నారు అస్సలు నానిగారు అలా కాదు, మీరు బయట చూసే నానిగారు టోటల్ డిఫరెంట్ అంటారు. అంటే మీ ప్రత్యర్థులకి సమాధానం ఇవ్వడానికి మాత్రమే అంత కటువుగా ఉంటారా? అలా ఏం కాదు. అంటే జనరల్గా దీంట్లో 2 రకాలు ఉంటాయి. మనని ప్రేమించేవాళ్ళు, మన ఇష్టపడేవాళ్ళు, మన కోసం పనిచేసేవాళ్ళు, మన మంచి కోరుకునేవాళ్ళు ఒకటి. వాళ్ళతో మనం ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి వివాదాలు ఏమి ఉండవు నాకు. రెండోది, మన మీద అబద్ధాలు చెప్పుకో లేకపోతే మన నాశనం చేసో వాళ్ళు గెలవటానికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మనని బలి చేయాలని చెప్పి రకరకాలుగా మాడుతుంటారు. దాంట్లో అబద్ధాల పునాదుల మీద, మోసాల పునాదుల మీద, వెన్నుపోట్ల పునాదుల మీద నిర్మించుకున్నటువంటి వ్యవస్థ చంద్రబాబు నిర్మించుకున్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలను నమ్మి మూర్ఖంగా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు, లేనిపోయినటువంటి నిందలు, మేము చేసింది వదిలేసి ఏమన్నా చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని బాగా హైలైట్ చేసి చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్తారు. రైట్. సో మీ ప్రత్యర్థి గురించి ఆయన బలం ఎంత అనుకుంటున్నారు, మీ బలం ఎంత? నేను ఎప్పుడు కూడా ప్రత్యర్థి ఎవడన్నది చూడను. ఆ ప్రత్యర్థి ఎవడన్నది నాకు డోంట్ కేర్ అసలు. అంటే ఎందుకంటే ఇక్కడ నా మీద పోటీ చేసే ప్రత్యర్థులు ఎవరికి కూడా 1% ఓట్ బ్యాంక్ లేదు. దాదాపు ఈ గుడివాడకు కూడా సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండవు. వీళ్ళు ఎప్పుడు 6 నెలల ముందో 9 నెలల ముందో వస్తారు. నేను వస్తే 20 తీసేస్తాను, పొడి చేస్తానని సొల్లు కబుర్లు చెప్తారు. నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నాకు ప్రత్యర్థి అని నేను భావిస్తాను. ఇది ఎవరికి కూడా నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎవరికి కూడా 1% ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 500 ఓట్లు వచ్చే ఫేస్ ఎవరిది లేదు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ. ఇంకా ఎవడైతే నాకు ఇందుకు కాంగ్రెస్ కొట్టం లేదు. పార్టీతోనే నా ఫైట్. మాకు ఇంకా గుర్తు, మీరు ఒక మాట అన్నారు, ఇంతవరకు నన్ను కొట్టేవాడు రాలేదు, రాడు అని. నానికున్న ధైర్యం ఏంటి? అంటే ఇక్కడ గుడివాడ కాన్స్టిట్యున్సీలో బలంగా తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలమైనటువంటి లీడర్షిప్ పనిచేస్తుంది. పార్టీ పరంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎక్కువ ఉంది. అదేవిధంగా వ్యక్తిగతంగా అభ్యర్థుల పరంగా చూసుకున్నా నాకు అవతల అభ్యర్థుల కన్నా నాకు వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఆర్గనైజేషన్ తెలుగుదేశం పార్టీ కన్నా, నా ప్రత్యర్థి కన్నా, నా ప్రత్యర్థి పార్టీ కన్నా మాకు బలమైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఓట్ బ్యాంకు, అభ్యర్థుల బలాబలాలు
ఆ నెక్స్ట్ 3 కారణం వస్తుంది దిగిపోవటం. ఎందుకంటే గెలిచినాడికి ఓడినాడికి 4-5% డిఫరెన్స్ వస్తుంది. సో పాలిటిక్స్ని మీ పర్సనల్ లైఫ్ అంటే నేను అనేది మీ ఫ్రెండ్షిప్స్ని, పాలిటిక్స్ని మీ ఫ్రెండ్షిప్స్ని చాలా డిఫరెంట్గా ఎప్పుడు విడదీసే ఉంచుతారు, దాన్ని దీన్ని ఎప్పుడు కలపరు. లైక్ మీ ఫ్రెండ్షిప్స్కి వచ్చేసరికి వంశీ గారు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, వీళ్ళందరి విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్షిప్పే, పాలిటిక్సే అని పెడుతూ ఉంటారు. అది ఎలా పాసిబుల్ మీకు? అంటే రాజకీయం అనేది నాకున్నటువంటి పరిస్థితులను బట్టి, నాకున్నటువంటి సిచ్యువేషన్స్, కండిషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. కాకపోతే ఫ్రెండ్షిప్ అనేది పార్టీలకైనా రాజకీయాలకి అతీతమైంది. నా రాజకీయ అవసరం కోసం వాళ్ళని బలి చేసే ఉద్దేశం కూడా నాకు ఉండదు. దాన్ని బట్టి నా అవసరాన్ని బట్టి, నా పరిస్థితిని బట్టి, నా కండిషన్ బట్టి వాళ్ళని కూడా అటు ఇటు మారమంటాం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కాబట్టి ఎప్పుడు వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు, ఉద్యోగం వేరు, అన్నీ వేరుగా ఉంటాయి. అండ్ ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్తో మీకున్న ఫ్రెండ్షిప్. సో ఆ ఫ్రెండ్షిప్ దానిలో చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పారు, నాని నాకు చేసినంత హెల్ప్, నా విషయంలో ఆయన నాకు నిలబడ్డంతగా మేబీ ఇంకెవరు రారేమో అన్న విధంగా ఆయన అంత గొప్పగా మీ గురించి, మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ మీ రిలేషన్ ఎలా ఉంది? తను సినిమా జీవితంలో సినిమా ఆర్టిస్ట్గా తను పూర్తిగా దాంట్లో వెళ్ళిపోతున్నాడు. నేను అవన్నీ కూడా సినిమాలు కానీ ఇవన్నీ కూడా వదిలేసి పొలిటికల్గానే నేను ముందుకెళ్తున్నా. తను వాళ్ళు కాకపోతే రేపు కాకపోయినా ఎల్లుండైనా సరే ఆ తెలుగుదేశం పార్టీకి వారసుడు అవుతాడు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఇప్పుడు కూటమి పెట్టుకున్నారు, ఆ కూటమి కొలాప్స్ అవుతుంది. తెలుగుదేశం పార్టీకి దిక్కు మొక్కు లేని పరిస్థితికి వస్తుంది. లోకేష్ కుక్కురాడు, దేనికి పనికిరాడు. కాబట్టి ఆ పార్టీకి వాళ్ళు రేపో ఎల్లుండైనా ఎన్టీఆర్ఏ దిక్కు అవుతాడు. కాబట్టి అతని రాజకీయ జీవితం వేరుగా ఉంది, అతని రాజకీయ అడుగులు వేరుగా ఉన్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి వచ్చాను. తనతో ఎన్టీఆర్తో నాకు ఎటువంటి వివాదాలు లేవు, గొడవలు లేవు. సేమ్ టైము పొలిటికల్గా నేను వేరే రూట్లో వెళ్తున్నా, తను వేరే రూట్లో ఉన్నాడు. కాబట్టి దూరంగానే ఉంటున్నాను. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపడితే మీరు ఇదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసి పార్టీ సిద్ధాంతపరంగా మాత్రమే విభేదిస్తారా? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నేను దాదాపు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నానేమో. ఎందుకంటే తను 2024 రాడు, 29 కూడా మరి వస్తాడు రాడు డౌట్. వచ్చినప్పుడు నాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో శత్రుత్వాలు అయితే ఏముండవు, కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆయనతోనే మీకు ఈ జీవితం కంటిన్యూ అవుతుంది. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని మీరు చేసిన ఏ కార్యక్రమాలు లేకపోతే అందించిన ఏ పథకాల్ని చూసి వాళ్ళని ఓట్లు అడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నా నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమం చేసింది. చూస్తే ఇళ్ళకు టిక్కో కానీ జగనన్న కాలనీ కానీ కనపడతాయి. ఒకే చోట 17,000 మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, టిక్కో ఇల్లు నిర్మించి ఇచ్చాము. అదేవిధంగా మీరు 320 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. మాకు మంచినీళ్ళ పైప్ లైన్లు కావచ్చు, లేకపోతే 2 మండలాలకి వాటర్ స్కీమ్ కావచ్చు, 200 కోట్ల రూపాయలు పెట్టి. అది కాకుండా హాస్పిటల్లో బస్ స్టాండ్ నిర్మాణం కావచ్చు 5 సంవత్సరాల్లో. అదేవిధంగా నాడు నేడు కింద అనేక స్కూల్స్ని ఆధునీకరణ చేసినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, లేదా నా కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి 29,702 మంది పెన్షన్ ఇస్తాం. వాళ్ళు తీసుకుంటే 3,000 ఇస్తున్నాం. అంటే దాదాపు 30,000 మందికి నెలకి 9 కోట్ల రూపాయలు ఓన్లీ వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ ఇస్తాం. ఇట్లా ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి కావాల్సినటువంటి విద్యకి, పిల్లల విద్యకి, వాళ్ళకు వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలకి, వాళ్ళకుండా ఉంటాకి కావాల్సినటువంటి ఇంటికి, వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలను ఇచ్చేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. చిన్న సమస్యలు, ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్, రోడ్ల ప్రాబ్లమ్స్ ఎన్ని చేసినా కూడా ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ వాటి మీదేమో చేసిన వాటి మీదేమో కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు
లబ్ధి చేకూరింది, మాకు బాగుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని దీవిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఇటువంటి సమస్యలు ఉన్న చోట ఏమో చేయమని చెప్పి అడుగుతారు. స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ కాలేజెస్ విషయమై రిక్వెస్ట్లు పెడుతున్నాము అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ గుడివాడకు వచ్చేసరికి కాలేజెస్ విషయమై ఏమన్నా ముందుకు వెళ్తుందా అండి? ఇది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది, అది అంతా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ. ఇదంతా చాలా బ్రహ్మాండమైనటువంటి విద్యకి ఇంజనీరింగ్ కాలేజీలు 2 ఉన్నాయి. మచిలీపట్నంలో ఒక మెడికల్ కాలేజీ కొత్తగా నిర్మాణం చేసి పోయిన సంవత్సరం ప్రారంభించాం. అదేవిధంగా మాకు స్కూల్ ఫీజాభారతి కానీ గౌతమ్ కానీ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి గుడివాడలో చేస్తారు. ఈ ఆదివారం అవుటింగ్ ఇస్తే మా గుడివాడంతా పిల్లలతో నిండిపోతుంది. కాబట్టి మాకు విద్యారంగంలో అయితే కనుక విజయవాడ కృష్ణా జిల్లా బాగుంటుంది. విజయవాడ తరపు గుడివాడ విద్యారంగంలో కూడా చాలా బాగుంటుంది. ఈ కాలేజీ కూడా చాలా పెద్ద కాలేజీ. ప్రస్తుతం మనం గుడ్లవల్లూరు అనే ఊరికి చేరుకున్నాం. ఇక్కడ ప్రచారం నిర్వహించబోతున్నారు నాని. ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు అలానే యూత్ ని మనం చూస్తున్నాము. నాని వస్తున్నారు అని ఇక్కడ తెలియగానే యూత్ అంతా ఏకమై ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు డప్పు వాయిద్యాలతో కూడా సిద్ధమయ్యారు. మీరు ఈ ఊరి సర్పంచ్ అండి? ఓకే. ఇక్కడ ఏంటి వైసీపీకి ఉన్న బలం ఏంటి? ఇక్కడ నానిగారు అంటే అదొక స్ట్రెంత్. అంటే కంపల్సరీగా నానిగారు వస్తారు. నానిగారికి మేము కంపల్సరీగా కృషి చేస్తాం, ఆయన గెలిపించుకుంటాం. మీకు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి మా పేద ప్రజలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అందరికీ మేలు చేశాడు. ఆయన అనుకున్న పథకాలన్నీ అమ్మఒడి కానీ, అట్లాగే ఈనాడు నాడు స్కూల్కి కానీ, పిల్లలకి స్కూల్ ఇవ్వటం కానీ, 18,750 రూపాయలు ఇవ్వటం మా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు గూడు కట్టుకుని ఉన్నాడు. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల మతాలకి తావి లేకుండా, పార్టీలు తేడా లేకుండా అర్హత ఉన్న వాళ్ళు అందరికీ పెన్షన్ వస్తున్నాయి. ఇంటి స్థలాలు పెట్టుకున్న వాళ్ళందరికీ, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు వచ్చినాయి. గవర్నమెంట్ స్కీములన్నీ కూడా పార్టీ పరంగా కానీ, కులం పరంగా కానీ ఎవరికి ఆగట్లేదు, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఇక్కడ నాని గారు మాకు అందుబాటులో ఉండటం, ఏ సమస్య వచ్చినా తీర్చడం, దాంతోపాటు మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే మెగా ఇంజనీరింగ్ గారు సొంత ఊరు అవటం, ఈ ఊర్లో వాళ్ళు రోడ్లు వేయటం, ఇంటింటికి వాటర్ కనెక్షన్ ఇవ్వటం, గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం, రోడ్లు అన్నీ సక్రంగా అయినాయి. పేద బడుగు బలహీన వర్గాల హృదయాల్లో స్థిరస్థాయిగా మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వెళ్ళిపోయినాయి. అట్లాగే ఈ నియోజకవర్గానికి మరి కొడాల నాని గారికి విషయానికి వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఈయన కూడా ఏ కష్టం ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలే కూడా కాకుండా పర్సనల్గా ఆయన కూడా కొంత సొంత నిధులు వెచ్చించి కష్టాల్లో ఉన్నవారికి మరి ఆయన ఆదుకుంటాం కూడా ప్రత్యేకంగా ఈ ఊరి మీద ఆయనకి ప్రత్యేక శ్రద్ధ ఉంది. మీకు ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయని అడిగారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ, ఎస్సీ మైనార్టీలకి ఎలాంటి సమస్య లేదు. ఆర్థికంగా కానీ, విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ ఎలాంటి సమస్య మాకు లేదు. అసలు ఒక్కొక్క వ్యక్తి కూడా సంవత్సరానికి 1,00,000-1,50,000 లబ్ధి పొందుతున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెడతారా? ఇటు కొడాలి నాని గారిని వదిలిపెడతారా? ఇలాంటి మా సంటిగారైన నాయకులను వదిలిపెడతారా? మా ప్రజల యొక్క, మా పేదవాళ్ళ యొక్క గూడు కట్టుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటం లేదు. నానిగారు, మీరు ఈ ఊరికి ప్రచారానికి వస్తున్నారంటే చిన్న పెద్ద మహిళలు అందరూ తరలి వచ్చారు. వాళ్ళ ఆదరాభిమానాలు చూస్తుంటే ఎట్లా? ఈ ఊరు గత 3 సార్లు నేను తెలుగుదేశంలో పోటీ చేసినప్పుడు, వైసీపీలో పోటీ చేసినప్పుడు 3 సార్లు కూడా నాకు మెజార్టీ వచ్చింది ఇక్కడ. ఇది చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి విలేజ్. ఇక్కడ ఆదరణ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక్కడ చాలా డిఫరెంట్ వేరే ఇతర వృత్తుల వాళ్ళు ఉన్నారు.
అలానే చిన్న చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు, ఎలాంటి ప్రామిస్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా అందినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వ్యక్తిగతంగా కూడా కొన్ని సహాయాలు అడుగుతుంటారు, అవన్నీ కూడా మేము తప్పకుండా నెరవేరుస్తూ ఉంటాం. ఇది కొంచెం మారుమూల గ్రామం. ఈ గ్రామంలో కూడా చాలా మంది మీపై నమ్మకం, జగన్ పై నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళే మాకు భరోసా, వాళ్ళే మాకు జీవితాన్ని ఇస్తాము అంటున్నారు. సో వాళ్ళకి ఇంకా ఈ ఊరిని ఇంకా అభివృద్ధి చేయడానికి మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది? ఇది మెగా ఇంజనీరింగ్ వర్క్స్ కృష్ణారెడ్డి గారి, పిపి రెడ్డి గారి సొంత గ్రామం. వాళ్ళ చారిటీ నుంచి కూడా చాలా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో మంచినీరు కానీ, రోడ్లు కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ అన్నీ ఉన్నాయి. 2 సచివాలయాలు ఉన్నాయి ఇక్కడ, ఆర్బికే సెంటర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తప్పించి పెద్దగా పరిష్కరించాల్సినటువంటి సమస్యలు లేవు. పర్ఫెక్ట్లీ వీఆర్ ఫుల్ హ్యాపీ అబౌట్ దిస్. ఈ ఎడ్యుకేషన్ గురించి అయితే కంప్లీట్గా, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఇన్ అగ్రికల్చర్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఫైన్. సో ఏంటి నమ్మకం మీకు నాని గారు? నమ్మకం అంటే ఆయన మాలోని ఉండి మాకు అన్నీ చేస్తారు, ఎప్పుడు మాకు అవైలబుల్గా ఉంటారు. అందుకే మేము ఆయన గెలిపించుకుంటాం, పక్కా ఆయన గెలుస్తారు. మహిళలందరూ ఇటు నాని గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక మహిళా శక్తిలా అందరూ కదలొస్తున్నారు. ఏంటి మహిళలందరికి కాదు మేడం, గుడివాడ మొత్తంలో లేడీస్ అందరికి కూడా నాని అన్న గారు ఒక తండ్రిలా, ఒక అన్నలాగా ఆదుకుంటారు మేడం. ఆపత రంగాల్లో ఆదుకుంటారు మేడం. మన ఇళ్ల పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించిన వాళ్ళు ఎవరున్నారు మేడం? చెప్పండి మీరు. గత ప్రభుత్వం ఏం చేసింది? ఏమీ చేయలేదు. మన ప్రభుత్వం జగన్ గారు సూపర్గా చేశారు. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది మేడం. ఈ ఇంట్లో ఈ పథకం లేదన్న ఇల్లు లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం వస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న గుండె చప్పుడు ఎలా ఉంటుందో గుడివాడలో కొడాల నాని గారి గుండె చప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఒక నానిగారే కాదండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన 170 సీట్లలో 140 పైన గెలుస్తాం మేము. ఒక నానిగారే కాదండి, రాష్ట్రంలో మెజారిటీ ఆఫ్ ది పార్ట్ వైసీపీ గెలుచుకోబోతుంది. ఎంపీ స్థానాల్లో కూడా మెజారిటీ ఆఫ్ ది పార్ట్ వైసీపీనే గెలుచుకోబోతుంది. మీ ఊరికి జరిగిన మేలు ఇది జరిగిందని కాదు, ప్రతి ఒక్కటి జరుగుతుంది. చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు సమస్తం ఇంటికి ఫంక్షన్లు, అమ్మఒడిలు, ముందు మెయిన్ లేని వాళ్ళకి బాగా మేలు జరుగుతుంది. అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. ఇది జరగలేదు అంటాకి లేదు. సో నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎలాంటి ప్లానింగ్తో మీరు ముందుకు వెళ్తున్నారు? అంటే గుడివాడలో వచ్చేటప్పటికి మాకు కొంత రోడ్లు, డ్రైనేజీ, వాటర్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే కొంత బాగుపడింది. అయినప్పటికీ కూడా ఇంకా కొంత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. వాటర్, మంచినీటి సౌకర్యం కల్పించడంలో కానీ, కొన్ని ఇంటర్నల్ రోడ్ల నిర్మాణంలో కానీ, అదేవిధంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా మాకు శాంక్షన్ అయింది. 320 కోట్లు అంత చెప్తున్నారు. దాంట్లో 64 కోట్లు అమృతులు ఫస్ట్ ఫేజ్లో మాకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇది ఇప్పుడు ఈ రోడ్డు ఎప్పుడో మొదలెట్టి చాలా కాలం అయింది. అడుగుతారు ఎందుకు మాకు రోడ్డు ఎందుకు వేయలేదు, ఎందుకు మధ్యలో ఆపేశారని. కాదు వీళ్ళకి ఏంటంటే ఈ రోడ్డు ఒకటే సమస్య కాదు, ఇది మొత్తం కలిపి 2000 కోట్ల రూపాయల ఇష్యూ. ఎన్డీబీ నిధులు కేటాయించాము. ఎన్డీబీ బ్యాంక్ లోన్ ఇస్తాము, మీరు రోడ్లు వేసుకోమని చెప్పించినాక వర్కులు పిలిచి, టెండర్ పిలిచి పని మొదలెట్టగానే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఫండ్స్ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే 2000 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి బడ్జెట్ అవుతాయి. ఇవన్నీ కూడా కొన్ని బిల్లులు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ టేకౌట్ చేసి. ఇది కూడా వర్క్ మళ్ళీ బిగిన్ చేయమన్నారు. కాకపోతే మరి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆగి ఉంది. అది కూడా కంప్లీట్ అవుతుంది. సో అది జరుగుతున్న అభివృద్ధిని చూడండి, మేము అందిస్తున్న సంక్షేమాన్ని చూడండి. దీన్ని బట్టి మాకు ఓట్లు పడతాయి. మేము అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి మీకు కనిపిస్తేనే మాకు ఓట్లు వేయండి అంటూ
గడప గడపకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు కొడాలి నాని. సో చూద్దాం ఇప్పుడు దాకా విన్న ఈ చప్పట్లన్నీ ఓట్ల రూపంలో పడతాయో లేదు. ఇది ఈ రోజు షాడో 9. చూస్తూనే ఉండండి TV9. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.